అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ బేల్పుటమ్మల మనంబల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని మన పోతరామాచ్యుల వారు దేవీ భాగవతంలో తెలుగులో అనువదిస్తూ జగజ్జనని అయినటువంటి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గురించి ఈ మాటలు రాస్తారు. మనందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే డబ్బులు బాగా కావాలో అటువంటి వాళ్ళంతా కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళండి. పోరే అది చెప్తే చెప్పారు, కొల్హాపూర్లో శక్తిపీఠం ఉందని మనం వెళ్తాం. పెట్టుడు గోళ్ళకి వెళ్ళమని చెప్తున్నారండి యూట్యూబ్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఏదో వ్యాపారం కోసం స్టార్ట్ చేసేటటువంటి ఆ టెంపుల్కి వెళ్ళండి. లేకపోతే కుజదోషాలు పోవాలంటే కుకీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళండి, మోపిదేవికి వెళ్ళండి. ఇలా రకరకాలుగా కొన్ని ఇవి అంటే ఇక్కడిక్కడ దగ్గరే ఉన్నాయి. ఎంతెంతో దూరాల్లో ఉన్నటువంటి పెట్టుడు గుళ్ళకి నేపాల్కి వెళ్ళండి. లేకపోతే సంతానం కలగాలంటే అసలు గురు పరంపరలో రానటువంటి వాళ్ళండి ఫ్యాంటు షర్ట్లు వేసుకొచ్చేస్తున్నారు. అసలు గురువు లేడు వాళ్ళకి. వాళ్ళు ఏదో ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్లో ఉంటాడు, ఒక ఫౌండేషన్ పెట్టుకొస్తున్నాడు, దానికి సీఈఓ అంటాడు. ఆ టెంపుల్కి వెళ్ళిపోండి, ఈ టెంపుల్కి వెళ్ళిపోండి. ఇదే ఈ దేవాలయాలకు వెళ్ళమని చెప్పే ఇది ఆ దేవాలయాల ప్రశస్తత ఇవి చెప్పే హక్కు ఎవరికి ఉందండి? గురు పరంపరలో వచ్చినటువంటి శిష్యులకు ఉంటుంది, లేకపోతే పురోహితులు, ఆ గుడి పురోహితులకు ఉంటుంది. మనం ఏ జిల్లాలో పుట్టామో, మా వైవిఎస్ గిరి గారు అన్నట్టుగా మనం ఏ జిల్లాలో పుట్టామో, ఏ రాష్ట్రంలో పుట్టామో, ఏ ఊరిలో పుట్టామో ఆ గ్రామ దేవతల్ని మన అమ్మ పూజించుకోవాలి, మన అమ్మని, ఆ దేవతని. అంతేగాని అందరమ్మలో పెడతారు, అందరమ్మలో మంచిదే. మరి పక్కింటి ఆంటీ, ఎదురింటి ఆంటీ అందరూ పెడతారు. మన అమ్మ పెట్టినట్టు పెడతారా వాళ్ళు? 24 గంటలు 3 పూట్ల ఎరా తిన్నావా అని మనం తప్పులు చేసినా, వ్యధవేషాలు వేసినా, తిట్టైనా సరే భోజనం పెడుతుంది. ఎదురింటి ఆంటీ, పక్కింటి ఆంటీ ఏదో చుట్టం చూపుకి ఏదో కొన్నిసార్లు పెడతారు, 2-3 సార్లు. రోజు వెళ్తే దొబేరా అంటారు. ఆ విధంగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మన తెలుగువారి తల్లి, జగజ్జనని. మన భారతీయులందరికీ కూడా ముఖ్యంగా తెలుగువారి పట్టపు రాణి ఆమె, ఆడబడుచు. బెజవాడ నగరానికి, బెజవాడ ప్రజలందరికీ కూడా ఆడబడుచు. కలకత్తాకి మహాకాళి ఏ విధంగా అయితే ఆడబడుచో అలా. మరి అటువంటి వాళ్ళని వదిలేసి అంటే అమ్మవారు ఇవ్వట్లేదా మీకు? అమ్మవారు ఏమి ఇచ్చిందో నేను చెప్తున్నాను చూడండి. అమ్మవారు ఇవ్వక వాడెవడో ఫ్యాంటు షర్ట్ వేసుకొచ్చిన వాళ్ళంతా, లేకపోతే ఈ గురు పరంపర లేనటువంటి వాళ్ళు వచ్చేసి పంతులు గారి రూపంలో కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ రూపాల్లో వచ్చేసి ఆ గుడికి పోండి, ఆ రాష్ట్రంలో ఈ గుడికి సుబ్రహ్మణ్యేశ్వరం వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు అన్ని గుళ్ళకి వెళ్తున్నారు, అన్ని గుళ్ళకి వెళ్తుంటే మీకు ఇంకోటి వచ్చాడు మా వేణుస్వామి, కామాఖ్య పోండి అంటాడు. వీడు ఇంకా వెరైటీ ఫ్లైట్స్, నా వల్ల ఏరోప్లేన్స్ వచ్చినాయి అని చెప్తున్నాడు ఆయన. మరి అంతంత దూరాలు అవసరం లేదు నాయన. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. మా గురువుగారు మల్లికార్జునపేటలో మనకి శివాలయం, పాత శివాలయం ఇప్పుడు ఉన్న ఆ శివాలయం క్రింద మెట్ల కింద దత్తాత్రేయ శర్మ గారిని ఉన్నారు మా గురువుగారు. ఆయన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పండితులు. అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఈవోగా ఉన్నారు. మరి అప్పుడు మేము ఆయన దగ్గర అధర్వణ వేదం నేర్చుకున్నాం. ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పూజారులు శంకర శాండిల్య గారు ఉన్నారు ఇప్పుడు. అలాగే చక్కగా ఉమాకాంత్ శర్మ గారు, అలాగే ఇప్పుడు ప్రసాద్ గారు, ఇప్పుడు మెయిన్ అమ్మవారి గుడిలో ఉన్నటువంటి శంకర్ మంచి ప్రసాద్ గారు, లోపల జ్యోతిష్కులు కాదు ఆయన, ఆ అమ్మవారి గుడిలో ప్రధాన పూజారి పెద్ద ఆయన. వీళ్ళందరూ కూడా మేమంతా కలిసి పెరిగాం అక్కడ ఆ గుడిలో. రోజులు రాత్రులు కూడా అక్కడే పడుకునేవాళ్ళం. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దేవస్థానం అంగుళం మాకు తెలిసింది. అక్కడ అంత గొప్ప దేవాలయాన్ని వదిలేసుకొని, అంత మంచి పూజారులు వాళ్ళు వీళ్ళని వదిలేసుకొని ఎక్కడో ఏదో రాష్ట్రాల్లోకి వెళ్ళి మరి పోనీ శక్తి పెట్టాలంటే ఏదో ఫ్యాషన్ అనుకున్నాం. ఒక ఆవిడ ఫోన్ చేసింది అమెరికా నుంచి, ఒకే రోజులో ఏమండి ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తారా, ఈ యొక్క ఏరోప్లేన్స్ ఏర్పాటు చేసినా పర్లేదట ఆవిడకి. మొత్తం శక్తి పెట్టాలన్నీ నేను చూపించాలట ఆవిడకి. మొత్తం ఎన్ని 2-3 రోజులు పెట్టినా పర్లేదు అనుకోండి శక్తి పెట్టాలి. నేను ఏమన్నా ట్రావెలింగ్ ఏజెంట్ అనుకున్నావా? ట్రావెలర్స్ చేస్తారు ఆ పనులు. ఇప్పుడు పురోహితుల రూపాల్లో వేషాలు వేసుకొని ఇప్పుడున్నటువంటి గురువులను కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. మానస సరోవర యాత్ర ఫ్రీ, ముందు ఆ గురువు గారికి ఫ్రీ అనమాట. అందుకని గురువుగారి సారథ్యంలో మేము బస్సు వేసుకొని భక్తులు చూపిస్తారు. వీళ్ళు వస్తే భక్తులకి ఏమన్నా ఓడబడుస్తారా? కాబట్టి అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవస్థానంలో మనకి ఈ యొక్క గురువులంతా కూడా మనకి చక్కటి పూజలు చేస్తున్నారు. అలాగే చండీ హోమాలు జరుగుతాయి. బయట చండీ హోమాలు చేయాలంటే ప్రైవేట్ చండీ హోమాలు 2 లక్షలు. అక్కడ మన గుళ్ళో ఎంతో తెలుసా? 500.
తర్వాత మన బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కుంకుమ పూజలు ఇవన్నీ ఉన్నాయి. మనకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళు అంతా కూడా చక్కటి భోజనాలు తిరుపతితో పోటీపడి అంత భోజనాలు ఫ్రీ భోజనాలు ఎన్ని ఉన్నాయి. మన పూజారులు అసలు బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఉన్నటువంటి పూజారులకు ఉన్నంత ఓపిక ఎవరికీ లేదనమాట. చక్కగా చూపిస్తారు, చక్కగా ఆన్సర్లు ఇస్తారు. మరి మన జిల్లాల్లో, మన ఊర్లో, మన ఆంధ్రాలో మన తెలుగు ప్రజలకు పెట్టుకుని ఎక్కడికో వెళ్తుంటే ఏమనాలి? మరి బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఏమండి మరి బయట వాళ్ళు చేయలేంది, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటండి అంటారు కదా. నేను చెప్తాను వినండి. మహాభారతం చదివారు కదా, అర్జునుల వారు తెలుసు కదా మీకు. ఇంద్రకీలాద్రి పర్వతం అంటే అది మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి నెలకొలి ఉన్నటువంటి వెలిసినటువంటి ఆ కొండ పేరు ఇంద్రకీలాద్రి పర్వతం. ఆయన ఆ పర్వతం మీద ఆ అర్జునుడు తపస్సు ఒంటి కాలి మీద నించుని తపస్సు చేసి సింపుల్ మంత్రం అండి, మళ్ళీ ఓం నమ శివాయ అంతే. అబ్బే మంత్రాల్లో బీజాక్షరాలు ఉండాలా, ఆ ప్రాణశక్తి ఉంటుంది, ఇవేం ఫ్యాషన్స్ అవసరం లేదు. ఓం నమః శివాయ, శివానికి నమస్కారం అనే మంత్రంతో ఆయన తపస్సు చేస్తే పాశుపతాస్త్రం వచ్చింది ఆ కొండ మీద, బెజవాడ కనకదుర్గమ్మ ఇప్పించింది. తర్వాత జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆయన వచ్చారు. మాయమైపోయినటువంటి మల్లీశ్వర స్వామి గుడి కనుమరుగైపోయింది. ఎందుకంటే ఎన్నో కృతయుగం నుంచి ఉన్నటువంటి గుడి అది మఠమాయమైపోతే తన యోగ దృష్టితో ఆయన చూసి ఇదిగో మల్లీశ్వర స్వామి ఇక్కడున్నాడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు ఇక్కడున్నాడని ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు మన బెజవాడతో కూడా ఆయన చూసి అక్కడ పెట్టమన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగం అక్కడ స్థాపించారు. శక్తి క్షేత్రాలను గుర్తించాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశాడు. అక్కడ కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వీళ్ళు శక్తులు నాయన, శక్తులు. కాబట్టి ఏంటంటే మహిషాసురుని ఇక్కడే మన బెజవాడ కొండ నుంచి కరెక్ట్గా తరుముకుంటూ వెళ్ళి చండ, ముండ, నిశుంభ, శుంభ ఇటువంటి వాళ్ళందరినీ వేసుకుంటూ దుర్గమాసురుని వేసేసి మహిషాసురుని తరిమి కొట్టి మైసూర్ దగ్గర వేసేసింది అనమాట. త్రిశూలంతో పొడి చేస్తే అందుకే మహిషాసురుడు బొమ్మెట్టారు చాముండి హిల్స్, చాముండేశ్వరి దేవాలయంలో. మరి ఆ త్రిశూలం ఎక్కడ గడిగిందండి? మన బెజవాడ కొండ మీద గడిగింది. ఎక్కడ? బెజవాడ కొండ దగ్గర కోనేరు ఉండేది. ఇప్పుడంటే బిల్డింగ్లు కట్టేటప్పుడు అది కోనేరు మూసేశారు. అందులో మన వేణుగోపాల కృష్ణారెడ్డి గారు, నేనుండగానే వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ఈవోగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అందుకనే ఆ వాటర్ ఎలా ఉండేదంటే రక్తంతో కొంచెం రెడ్డిష్గా ఉండేదన్నమాట, అందులో కడిగింది కాబట్టి. అలాగే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మరి ఆ రౌద్రంగా ఉన్నప్పుడు ఆ గణాలన్నీ కూడా భక్తులు వెళ్తుంటే ఆ కోప గణాలు మన మీద పడి, ఒక భార్యాభర్తలు మనం భోజనానికి పిలిచారనుకోండి, మనం వెళ్ళామనుకో, ఎప్పుడో ఒకసారి మా ఇంటికి తీకి రెండో భోజనానికి రెండో అంటే మనం వెంటనే వెళ్ళాం కదా. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తాం. అదే టైంలో వాళ్ళు కొట్టుకుని దెబ్బలాడుకుని ఫైటింగ్లు చేసుకుంటూ ఉంటారు, గిన్నెలు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ. ఆ టైంలో మనం వెళ్తే మనకేం భోజనం పెడతారు, ఆ గిన్నెలు మన మీద కూడా పడతాయి. అదే ఖాళీ టైంలో రిలాక్స్డ్ మూడ్, రిలాక్స్ అన్నప్పుడు వెళ్తే మనకు భోజనాలు పెడతారు, కిళ్ళీలు కూడా ఇస్తారు. మరి అటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మంచి రౌద్రంగా ఉన్నప్పుడు భక్తులు వెళ్తుంటే ఆ రౌద్ర గణాల వల్ల మనకందరికి కష్టాలు జరుగుతుంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వెళ్ళి అమ్మవారిలో ఉన్నటువంటి రౌద్రగణాలన్నీ ఉపసంహరించి వేరే విగ్రహంలో ప్రవేశపెట్టి ఆ విగ్రహాన్ని మరి మొగలరాజపురం దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో దాచి, అవన్నీ మనకు తెలిసినటువంటివి, అవన్నీ సీక్రెట్స్ అన్నమాట. మా గురు పరంపరలో వచ్చే వాళ్ళకే తెలుస్తాయి అవన్నీ. సో అక్కడ ఆ రౌద్ర గణాల నుంచి ఉపసంహరించి లలితా సహస్రం చదవండి, మళ్ళీ ఈ యొక్క దుర్గాదేవి సహస్రాలు అయినా చదవద్దన్నారు. ఇప్పుడు కూడా మా శంకర్ సాండిల్లా గారు, ఉమాకాంత్ శర్మ గారు, ప్రసాద్ గారు ప్రధాన పూజారి వీళ్ళందరూ కూడా అయ్యే చదువుతారు. అది మాకు తెలిసినటువంటి రహస్యం. అంతేగాని మీరేమో మేకలను వేసేస్తాం, కోళ్ళని వేసేస్తాం, వేణుస్వామి వచ్చి మటన్ పెడదాం, చికెన్ పెడదాం, అందుబాటులో పెడదాం అంటే ఎట్లా కుదురుతుందండి? ఎక్కడ కామాఖ్యలో ఎక్కడా లేదా అమ్మవారు. ఆ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వచ్చి మొత్తం డిస్మిస్ చేశారు, డిమానిటైజేషన్ చేసినట్టుగా నరేంద్ర మోడీ గారు. ఇంక చెల్లవు ఆ రూపాయి నోట్లు. అలాగే ఈ 64 కౌలాచారం, వామాచారం ఇవన్నీ కూడా చెల్లవు అని రాశాడు ఆయన. మళ్ళీ నేను చెల్లిస్తాను అని ఈ బుడంకాయ గాళ్ళు వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకులెంత, వీళ్ళ శక్తి ఎంత, వీళ్ళ సామర్థ్యం ఎంత, వీళ్ళు వచ్చి పెడితే మేకల్ని, కోళ్ళని, మటల్ని పెడితే తోలు తీసేస్తుంది అమ్మవారు. అందుకే కామాఖ్య గురించి బయటికి గంటేసరిని మనం చూసాం. కాబట్టి ఈ రకంగా మనం అమ్మవారిని సాత్విక పద్ధతిలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఇవన్నీ అబాలిష్ చేశారు. అబాలిష్ చేసినటువంటి వాటిని మళ్ళీ తీసుకురావడానికి మనం ప్రయత్నించిన వేస్ట్ ఫలితాలు ఉండవు. ఇప్పుడు అక్కడ కామాఖ్యకు వెళ్ళి చేయించుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా గుండె మిగిలింది లాస్ట్కి. అక్కడ ఏం ఫలితాలు ఏం రావు. కావస్తే నా వీడియో చూసిన తర్వాత మీరు బేరీ చేసుకోండి. ఏం చెప్పి వాళ్ళు తీసుకెళ్లారు, ఏం చెప్పి మేకల్ని, అమాయకమైనటువంటి మేకల్ని, పావురాలని అన్నిటిని కోల్చేశారు, పంచ బలులని. మీకేం ఒరిగింది?
తేల్చుకోండి. ఏం అక్కర్ లేకుండా మా బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రండి. అక్కడ సాత్విక పద్ధతిలో మా పూజారులు శంకర శాండిల్య, మరి మా వాడు ఉమాకాంత్ శర్మ, మా శంకరమంచ ప్రసాద్ గారు ఆయన ప్రధాన పూజారి, వాళ్ళంతా చేశారు. మరి కుంకుమార్చన చేశారు. 500 చండీ హోమం అంతే. దేవస్థానానికి అది పాపం వాళ్ళకి ఏమి వెళ్ళదు. మరి వాళ్ళెంత వృద్ధిలోకి వెళ్ళారు చూడండి. కావలిస్తే జగన్ గారు వారాహి వేసుకొచ్చారు, బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడిపోయాడు. జైల్లో పడిపోయినటువంటి ఆయన మన బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి భువనేశ్వరి గారు వాళ్ళు ప్రాధాయపడ్డారు, అమ్మవారిని ప్రార్థించుకున్నారు, మళ్ళీ సీఎం చేసింది. ఇలా ఎవరు పడితే వాళ్ళు లేరు. నీ వంటి అసలు అమ్మవారిని ఏమంటాం? మాధవవర్మ వంటి మహికాంతులనరించిన తల్లి నీవు, ఆన మహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరు నీ వంటి వారలి దారుణి తమ్ములం జోడనట్టియో శంభురాణి అమ్మ. ప్రాక్టికాలిటీగా జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి తారారూపంలో దర్శనమిచ్చింది, శ్రీకృష్ణుడికి తారారూపంలో దర్శనమిచ్చింది, శ్రీరామచంద్రపుడికి తారారూపంలో దర్శనమిచ్చింది. ఈ విధంగా ఎంతోమందికి ధర్మరాజు, పాండవులు వీళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం, తరించుకుంటున్నాం. మీరు కూడా తరించుకోండి. మన బెజవాడ కనకదుర్గమ్మ లాంటి తల్లి అన్నపూర్ణ, ఆమె ప్రపంచం అంతా కూడా విశ్వమంతా వెతికిన అటువంటి తల్లి లేదని జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు చెప్పింది. మీకు చెప్పినాను. ఇంక మిగతా వీడియోల్లో మన అమ్మవారి లీలలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. శుభమస్తు.